లంబార్ డిస్కెక్టమీ. లంబార్ డిస్కెక్టమీ అనేది తీవ్రమైన నరాల ఒత్తిడి, వెన్నెముక డిస్క్ సమస్యల కారణంగా కాళ్లకు వ్యాపించే నరాల నొప్పి, సయాటికా ఉన్న రోగులకు చేసే ట్రీట్మెంట్. వెన్నెముక మధ్య ఉన్న ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ కుళ్ళిపోయి హర్నియేటెడ్ డిస్క్ నరాలను ఒత్తిడికి గురిచేస్తే తీవ్ర నొప్పి, నంబ్నెస్, కాళ్ల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఇతర చికిత్సలు ఫలించనప్పుడు వైద్యులు లంబార్ డిస్కెక్టమీని సూచిస్తారు. ఈ శస్త్రచికిత్సలో జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత వెన్నెముకలో డామేజ్ డిస్క్ భాగాన్ని తొలగిస్తారు. ఇది సాధారణంగా మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ సహాయంతో మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. తొలగించిన డిస్క్ వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి నరాలు తిరిగి సహజ స్థితికి వస్తాయి. కొన్నిసార్లు డిస్క్ తొలగించిన తర్వాత స్థిరత్వం కోల్పోకుండా ఉండేందుకు లంబార్ ఫ్యూషన్ కూడా చేస్తారు. లంబార్ డిస్కెక్టమీ వల్ల నొప్పి తక్కువ కాలంలో తగ్గడం, కాళ్ల నరాల నొప్పి తగ్గిపోవడం, కదలికలు మెరుగవడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా రోగులు 2 నుండి 4 వారాల్లో సాధారణ లైఫ్ స్టైల్ను ప్రారంభించవచ్చు. పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాలు పడుతుంది. ఫిజియోథెరపీ, సరైన జీవనశైలి పాటిస్తే దీర్ఘకాలిక ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అయితే ఈ శస్త్రచికిత్సకు ఇన్ఫెక్షన్, రక్తస్రావం, వెన్నెముక అస్థిరత, తిరిగి డిస్క్ సమస్య రావడం వంటి కొన్ని కాంప్లికేషన్లు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే నిపుణులైన వెన్నెముక సర్జన్ల సలహాతోనే లంబార్ డిస్కెక్టమీని చేపట్టాలి. తీవ్రమైన డిస్క్ నొప్పితో బాధపడుతున్న వారికి ఇది మంచి పరిష్కారం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెన్నెముక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB, హైదరాబాద్.